హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమలకి అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే అవుతుంది. మేమైతే వ్యాన్లో అయితే తిరుమలకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లగేజ్ అయితే చెక్ చేస్తారు కదా, మేమైతే మా లగేజ్ అంతటిని ఇక్కడైతే చెక్ చేయించుకొని తిరుమలకి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది అనేది నేనైతే మీకు చూపిస్తాను. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. తిరుపతికి వెళ్ళే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదు వ్యూ అనేది ఎంత బాగుంటుందో. అరౌండ్ 5:15 అలా అవుతుంది. సన్ రైజ్ అయితే మీరు చూడొచ్చు ఎంత బాగుందో. మేము తిరుమలకి అయితే వచ్చేసాం. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టం. మేము మా పిల్లలు తలనీలాలు ఇవ్వడానికైతే ఇక్కడికి వచ్చాము. లోన్ అంతా ఎలా ఉంటుందో నేను మ్యాక్సిమం చూపిస్తాను. లోన్ అయితే ఇలా ఉంటుంది. మ్యాక్సిమం వీడియోస్ తీసుకోవడానికి అలో చేయరు. ఇక్కడ తలనీలాలు ఇచ్చేసి మేము మా రూమ్కి అయితే వెళ్తున్నాం. మీరు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్తో వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలో క్లియర్గా చెప్తాను చూడండి. మేము కూడా ఎమ్మెల్యే లెటర్తోనే వెళ్తున్నాం. ఫస్ట్ ఈ లెటర్ని తీసుకొని జేయూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఈ లెటర్ పైన ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళే లోపలికి వెళ్ళాలి. ఈ లెటర్ పైన 6 మెంబర్స్కి అలో ఉంటుంది. మీరు ఎంతమంది వచ్చారో వాళ్ళ ఆధార్ కార్డ్స్ తీసుకొని వెళ్తే ఇలా ఒక స్లిప్ ఇస్తారు. ఈ డేటా ఎంట్రీ ప్రాసెస్ అయ్యాక జేయూ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఇంకో ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీ ఫోన్కి పాస్వర్డ్ కీ వస్తుంది. మన ఫోన్కి ఓటీపీ రాగానే పక్కనే ఉన్న MBC 34 బిల్డింగ్కి వెళ్తే పర్ హెడ్ 300 ఛార్జ్ చేస్తారు. టికెట్ని అయితే ఇష్యూ చేస్తారు. ప్రతి ఒక్కరి ఆధార్ జిరాక్స్ తీసుకొని ఆ టికెట్కి అటాచ్ చేయండి. ఇంకా దర్శనానికి వెళ్లే ముందు ఆ టికెట్ని తీసుకొని వెళ్ళండి. మేమైతే ఈ రూమ్ తీసుకున్నాం. 4 beds, అలాగే 1 టీపై అండ్ వాష్రూమ్ అండ్ బాల్కనీ అయితే ఉన్నాయి. ఇది బాల్కనీ ఏరియా. ఇక్కడ నుంచి దర్శనానికి కొద్దిగా దగ్గర అన్నమాట. రెడీ అయ్యాక మళ్ళీ కలుద్దాం. మేమందరం రెడీ అయ్యి శ్రీ వరాహ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. వెళ్ళే రూట్లో మా వాళ్ళు ఇక్కడ గోవింద నామాలు కూడా పెట్టేసుకున్నారు. గేట్ నెంబర్ 4 నుంచి అయితే శ్రీ వరాహ స్వామిని దర్శించుకోవడానికి మేమైతే వచ్చేసాము. ముందుగా కోనేరులో స్నానం చేసి శ్రీ వరాహ స్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మన కోరికలు అనేవి నెరవేరుతాయి అన్నమాట. ఈ విషయం మీరు ఎంతమందికి తెలుసో కింద కామెంట్స్లో చెప్పండి. వరాహ స్వామిని దర్శించుకోవడానికి ఇలా లైన్లో అయితే వెళ్తున్నాం. చాలా పెద్ద లైన్ అయితే ఉంది. దర్శనం అయ్యాక మళ్ళీ కలుద్దాం. మా దర్శనం అయిపోయాక నోకాల లింగమూర్తి డిపోకి అయితే వచ్చాం. ఇక్కడ అన్నప్రసాదం అయితే పెడతారు. ఏమేమి పెడుతున్నారనేది నేను చూపిస్తాను. క్యాబేజీ పొటాటో కర్రీ, పొటాటో కర్రీ అండ్ అరటికాయ ఫ్రై అండ్ ఒక పచ్చడి అండ్ పాయసం, పులిహోర, రైస్, సాంబార్, రసం, కర్డ్, చిప్స్ అన్ని కూడా పెడుతున్నారు. ఎంత కావాలంటే అంత పెడతారు అనమాట. కానీ ఫుడ్ని వేస్ట్ చేయకూడదు కాబట్టి మీకు ఎంత తినాలనిపిస్తే అంతే తినండి. అక్కడ అన్నప్రసాదం తినేసి
మేము లడ్డూ కౌంటర్కి అయితే వెళ్తున్నాం. ఈ ముగ్గులు ఇవన్నీ బ్రహ్మోత్సవంకి అయితే రెడీ చేస్తున్నారు. మేమైతే ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇలా అన్నీ రెడీ చేస్తున్నారు. ఆ వెంకటేశ్వర స్వామిని ఇలా దర్శించుకున్న తర్వాత కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇలా దీపారాధన చేసుకొని ఎదురుగా ఉన్న హనుమంతుడిని దర్శించుకొని మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాం. షాపింగ్ అంతా చేసుకొని శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రసాదం తినేసి రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఎందుకు ఈ వీడియో పెట్టడానికి ఇంత లేట్ అంటే నాకు కొద్దిగా బాగాలేదు అండ్ అలాగే ఫెస్టివల్స్ వచ్చేసాయి, దానివల్ల కొద్దిగా బిజీ అయిపోయాను. ఇక నుంచి వీడియోస్ని డైలీ అప్లోడ్ చేస్తాను,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. కీప్ సపోర్టింగ్ మీ.